హాయ్ హలో అందరు నమస్తే గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా గైస్? నేను బాగున్నాను గైస్. ఈరోజు అన్నాలతో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు శ్రీశైలంకి అయితే పోతున్నాం. మేము ఈ నుంచి ఎలా పోతున్నాం అంటే, ఈ నుంచి వెంకటపురం కాడికి అయితే వ్యాన్లో అయితే పోతాము. ఆడి నుంచి మేము అడవిలోకి అయితే నడుచుకుంటూ అయితే పోతాము. మేము ఎలా పోతున్నాము ఏం కదా అంటే, మేము ఆడ ఎలా రూమ్ తీసుకుంటున్నాము, ఎట్లా దర్శనం అయింది అని ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే పెడతాను. మీరు ఏం చేయాలంటే ఈ వీడియో అయితే సెట్ చేయకుండా ఎండు వాడికి అయితే చూడండి గైస్. ఆ ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అయితే వేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేశ్వర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు పొద్దున్న 6 గంటలకి అయితే తుఫాన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఇంకా మా అన్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాగ్ తెచ్చి ఇంకా వ్యాన్లోకి అయితే పెట్టేసినాము. ఇంకా అట్లా అంతతో కొంచెం అట్లా చెప్పి ఇంకా బాగా చెప్పేసి ఇంకా వ్యాన్లోకి అయితే బయలుదేరిపోయినాము. ఈ నుంచి వెంకటపురం వాడికి అయితే పోతాము. ఇంకా కొంచెం దూరం పోయినా వెంకటపురంకి అయితే చేరుకొని ఆడ దేవుని కాడ పోయి దర్శనం అయితే చేసుకొని అయితే పోతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి ఇంకా దేవునికి దర్శనం వేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకా షాప్ ఉంటే ఇంకా షాపింగ్ అయితే వేసుకొని అయితే పోయినాము. ఎందుకంటే మళ్ళీ అడవిలో నడుచుకుంటూ పోతే ఏం దొరకవు అని అన్నీ ఈయనే తీసుకొని మళ్ళీ అడవిలోకి అయితే బయలుదేరిపోయినాం. అలా కొంచెం అలా కూర్చొని టైం పాస్ చేసుకుంటూ అలా దూరంగా అయితే వెళ్ళిపోయినాం. ఆడ ఫారెస్ట్ అయితే వచ్చింది, నల్లమల్ల ఫారెస్ట్ అయితే వచ్చింది. ఇంకా అట్లా అన్ని బ్యాగులు అన్నీ వేసుకొని లగేజ్ అయితే తలకేసుకొని మళ్ళీ అడవిలోకి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా అడవిలోకి అయితే పోతూ ఇంకా అట్లా ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ పోతే మాకైతే చిన్న అయితే దొరక అయితే కనపడింది. ఇంకా ఆడైతే కొంచెం కూర్చొని ఆడ టిఫిన్ అయితే వేసేసి మళ్ళీ అడవిలోకి అయితే బయలుదేరినాము. అలా పోతుంటే ఇంకా అన్ని చెట్లు అయితే పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు అయితే. అవి చూసుకుంటూ అట్లా చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఇంకా అలా నడుచుకుంటూ పోతున్నాం. కొంచెం దూరం పోయినాక మాకైతే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనపడింది. ఇంకా ఆడ కొంచెం రిలాక్స్ అయితే అయినాము. ఇంకా ఆడ కొంచెం మంది అయితే కూర్చొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా బ్యాగ్ వేసుకొని మళ్ళీ అడవిలోకి అయితే బయలుదేరినాము. ఇంకా అలా కొంచెం దూరం పోతూ మాకు ఒక చిన్న టెంపుల్ అయితే కనపడింది. ఇంకా ఆడ దేవుని కాడికి అయితే వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే వేసుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చినాము. బయటికి అయితే వస్తుంటే చాలామంది వీడికైతే ఎవరు ఆరేమో తక్కువ మంది వస్తారేమో అనుకున్నాం, కానీ చాలామంది అయితే వచ్చినారు. అట్లా కొంచెం దూరం పోతే మాకు మళ్ళీ ఒక వాటర్ అయితే కనపడింది. ఈ సైడ్ అయితే మేము వాటర్ అయితే తాగడానికి అయితే నీళ్ళు అయితే 10 నిమిషాలు పట్టుకొని మళ్ళీ ఈడ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాము. ఒక 10 మెట్లు ఎక్క లోపలే మనకైతే ఆయాసం అయితే వస్తుంది. ఇంకా మా వల్ల కాదనుకున్నా కానీ అలా కొంచెం సైడ్కి అయితే కూర్చొని కొంచెం రిలాక్స్ అయితే అయినాను. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు అయితే బాగా కొంచెం పైకి అయితే వచ్చినాము. మళ్ళీ ఆడ కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ అలా కొంచెం దూరం నడిస్తే మాకైతే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనపడింది. ఆడ కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని మళ్ళీ నైట్ అయినందుకు ఇంకా అన్నీ పండుకొని మళ్ళీ పొద్దున్న 3 గంటలకు లేచి చలిమంట పెట్టుకొని మళ్ళీ ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. పొద్దున్న మన బ్యూటిఫుల్ సన్ అయితే మామూలుగా ఉండదు, మళ్ళీ అట్లా ఉంటుంది బ్యూటిఫుల్. ఫ్రెండ్స్ అందరితో రావాలి ఇక్కడికి అయితే. వచ్చినామనుకో మంచి బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. ఫైనల్ గుడి కాడికి అయితే చేరుకొని మళ్ళీ వ్యాన్లో ఎక్కి ఇంకా వీడ శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చినాం. స్నానం చేసి మళ్ళీ రూమ్లో అయితే నైట్ మొత్తం పండుకొని మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి మళ్ళీ గుడికి అయితే మేమైతే ఏం టికెట్ లేదు కానీ ఫ్రీ దర్శనంకి అయితే పోదాం అనుకున్నాము. ఇంకా ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడైతే గుడి లోపలికి అయితే ఫోన్ అయితే అల్లో ఇయ్యారంట అని ఇంకా మేము ఫోన్ అయితే లాకర్లో పెట్టి గుడి లోపలికి పోయి దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చినాను. దర్శనం అయితే బాగా అయితే జరిగింది. ఇంకా నీకైతే బయట కొన్ని వీడియోలు అయితే చూపిస్తున్నాను. కొన్ని వీడియోలు అయితే చూపిస్తున్నాను.